పటాన్చెరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఉదయం నుంచి కూడా ఈడీ సోదాలు నిర్వహించింది. ఈడీ తనతో పాటుగా తన సోదరుడు మరుసన్ రెడ్డి ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తోంది. ఉదయం నుంచి కూడా ఈ సోదాలు నడుస్తూ ఉన్నాయి. అయితే గతంలో సంతోష్ గ్రెనేడ్స్ పేరిట పెద్ద ఎత్తున మరుసన్ రెడ్డి ఆయన మైనింగ్ నిర్వహించారు సంతోష్ కంపెనీ పేరిట. అయితే కొంత పెనాల్టీ కట్టకుండా ఆయన గతంలో రాయల్టీ కట్టకుండా మైనింగ్ నిర్వహించారు. అక్రమంగా బినామీల పేరిట ఈ మైనింగ్ వ్యవహారం నడిపించినట్టు తెలుస్తోంది. సో గతంలోనే అక్కడ మైనింగ్ డిపార్ట్మెంట్ అధికారులు తప్పుదో పట్టించి తమకు అక్కడ రాయల్టీ కట్టకుండా మైనింగ్ తవ్వకాలను జరుపుతున్నారు ఒక విషయంలో గుర్తించి తనని జైలుకు సైతం పంపించింది. తర్వాత తిరిగి మరుసన్ రెడ్డి బయటకు కూడా వచ్చాడు. ప్రస్తుతం ఇదే అంశంలో కూడా కొంత ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. 341 కోట్లు పెనాల్టీ కట్టాలంటూ కూడా గతంలో మైనింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే నోటీసులు జారీ చేసిందో ఆ అంశాన్ని కూడా ఈడీ అధికారులు ఈరోజు వాళ్ళు మెన్షన్ చేసి ఉంచారు. ఇదే కేసులో గతంలో మరుసన్ రెడ్డి జైలు కూడా వెళ్ళి వచ్చాడు. సంతోష్ గ్రైనేడ్ పరిశ్రమలను కూడా సోదాలు నిర్వహించారు. ఉదయం నుంచి కూడా సంతోష్ గ్రైనేడ్ పరిశ్రమకి యజమానిగా ఉన్నారు గూడెం మరుసన్ రెడ్డి. భూగర్భ గనుల శాఖ భారీ మొత్తంలో సీనరేజీని ఎగవేశారు మరుసన్ రెడ్డి. 72.87 లక్షల మెట్రిక్ టన్నుల మెటల్ తవ్వి కేవలం ఆయన 8.45 లక్షల మెట్రిక్ టన్నులకు మాత్రమే సీనరేజీ చెల్లించినట్టుగా తెలుస్తోంది. సో సీనరేజీ పెనాల్టీ కలిపి ఓవరాల్గా 341 కోట్లు చెల్లించాలన్నట్టుగా గతంలో మైనింగ్ డిపార్ట్మెంట్ భూగర్భ గనుల శాఖకు సంబంధించి ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఆ అంశాన్ని కూడా ఈరోజు ఈడీ మెన్షన్ చేసి చూపించింది. ఉదయం నుంచి సంతోష్ గ్రైనేడ్ కంపెనీ మీద కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. సుమారుగా 3 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు ఉదయం నుంచి కూడా. అది గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆయన సోదరుడు మరుసన్ రెడ్డి ఇంట్లో, ఆ తర్వాత సంతోష్ గ్రైనేడ్స్ కంపెనీ దగ్గర కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. సో గతంలో ఆయన తవ్వకాల విషయంలో ఏదైతే పర్మిషన్లకు మించి తవ్వకాలు చేపట్టారు, సీనరేజీని చెల్లించకుండా తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారంటే కూడా ఒక ఆరోపణ మీద మరుసన్ రెడ్డిని పోలీసు అధికారులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజుల పాటు జైలుకు కూడా తరలించారు. అయితే ఆ అంశాన్ని కూడా ఈరోజు ఈడీ తన నోటీసులో పేర్కొంది. సీనరేజీ పెనాల్టీ కలిపి 341 కోట్ల రూపాయలు చెల్లించారంటూ కూడా మెన్షన్ చేస్తూ నోటీసులు జారీ చేసింది. గతంలోనే నోటీసులు ఇచ్చినప్పటికీ మైనింగ్ అధికారులకు సంబంధించి వీళ్ళు బేఖాతరు చేశారు. బినామీ పేర్లతో మైనింగ్ వ్యాపారులు నడిపిస్తున్నట్టుగా గుర్తించింది ఈడీ. ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీ పటాన్చెరు నియోజకవర్గ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వరుస షాక్లు ఎదురవుతున్నాయి. ఒకటి, గతంలోనే తన సోదరుడిని మైనింగ్ భూగర్భ శాఖకు సంబంధించి ఆయన తప్పుదో పట్టించే విధంగా అటు డిపార్ట్మెంట్ తప్పుదో పట్టించే విధంగా తవ్వకాలు నడిపిస్తున్నారు. సో రాయల్టీ చెల్లించకుండా తప్పిదాలు చేస్తూ తర్వాత పర్మిషన్స్కు మించి అతిక్రమించి ఆయన అక్కడ తవ్వకాలు చేపడుతున్న ఒక ఆరోపణ మీద ఆయన్ని అరెస్ట్ చేశారు, జైలుకు సైతం తరలించారు. అదిలా ఉండగానే ఈరోజు ఈడీ అధికారులు కూడా వరుస సోదాలు నిర్వహిస్తున్నారు. 3 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రజెంట్ ఆయన ఇంట్లో, తర్వాత సోదరుడి ఇంట్లో సంతోష్ గ్రైనేడ్స్ పేరిట నడిచేటువంటి కంపెనీ పెనాల్టీ మొత్తం కలిపి 341 కోట్లు కట్టాలంటూగా ఈడీ అధికారులు దాంట్లో మెన్షన్ చేసినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మన సమాచారం ప్రతినిధి దేవిక అందిస్తారు. దేవిక, ఓవర్ టు యు. వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ వాళ్ళ ఇంట్లో అయితే ఈడీ సోదాలు అయితే జరుగుతున్నాయి. మనం ప్రస్తుతానికి పటాన్చెరువులో అయితే ఉన్నాం. ఇక్కడ పొద్దున్న నుంచి చూసుకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ వాళ్ళ ఇంట్లో ఈడీ సోదాలు అయితే జరుగుతున్నాయి. అదేవిధంగా ఆయన సోదరుడు ఎవరైతే ఉన్నారో మధుసూదన్ రెడ్డి ఇంట్లో కూడా ఒకే సమయంలో సోదాలు అనేవి చేపట్టారని చెప్పొచ్చు. ఎమ్మెల్యే ఇంట్లో ఈ విధంగా ఒకేసారి ఈడీ సోదాలు జరగడం, అలాగే కొత్త ప్రభుత్వం ఏదైతే వచ్చిందో కాంగ్రెస్ అప్పటి నుంచి చూసుకుంటే బీఆర్ఎస్ అభ్యర్థులు చాలా అభ్యర్థుల వాళ్ళ ఇళ్లలో కూడా ఈడీ సోదాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ విధంగా ఎమ్మెల్యేల ఇంట్లో ఈడీ సోదాలు జరగడం అనేది ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాలి. అయితే ఇక్కడ ఈరోజు మహిపాల్ గారి ఇంట్లో ఈ విధంగా ఈడీ సోదాలు జరగడం అనేది కొన్ని కారణాలు కూడా ఉన్నాయని చెప్పాలి. అక్రమ మైనింగ్ అనే చెప్పచ్చు. అదేవిధంగా సంతోష్ మైనింగ్ అండ్ గ్రైనేడ్ పేరిట మహిపాల్ రెడ్డి సోదరుడు ఎవరైతే ఉన్నారో మహిపాల్ వాళ్ళ సోదరుడు మధుసూదన్, ఆయన అక్రమాలు చాలా చేశారనేది, అలాగే ఇల్లీగల్ మైనింగ్ కేసులో ఇప్పటికే మహిపాల్ రెడ్డి సోదరుడు ఎవరైతే ఉన్నారో మధుసూదన్, ఆయన కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. సంతోష్ శాండ్ కంపెనీ పేరుతో అనుమతులకు మించి మైనింగ్ చేస్తూ అదేవిధంగా ప్రభుత్వ భూముల్లో కూడా మైనింగ్ చేశారని ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఇంకోటి ఏంటంటే లీజ్ అగ్రిమెంట్ ముగిసిన తర్వాత కూడా రెన్యువల్ చేయించలేదని ఇప్పటివరకు కూడా కలెక్టర్ నివేదిక కూడా తెలిపిందని చెప్పాలి. పటాన్చెరు పరిధిలోని లగ్డారం గ్రామాల్లో మైనింగ్ చేశారు అంటే ఇప్పటివరకు కూడా చాలా
ఆరోపణలు కూడా ఉన్నాయని చెప్పాలి. కొత్త ప్రభుత్వం వచ్చాక ఈ విధంగా ఎక్కువగా బీఆర్ఎస్ అభ్యర్థుల్లో సోదాలు జరగడం అనేది చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. పొద్దు నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు కూడా 12 గంటల వరకు కూడా సోదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా మరికొన్ని గంటలు కూడా ఇది కొనసాగే అవకాశం ఉందని కూడా తెలుస్తూ ఉంది. ప్రస్తుతానికి ఈయన ఇంటి చుట్టూ కూడా చాలామంది అధికారులు కూడా ఉన్న సన్నివేశాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఈ సోదాలు ఇక్కడే కాకుండా ఆయన మహిపాల్ రెడ్డి తమ్ముడు ఎవరైతే ఉన్నారో మధుసూదన్, ఆయన ఇంట్లో కూడా సోదాలు ఇంకా కంటిన్యూ అవుతాయని కూడా ఇక్కడ మనకి తెలుస్తూ ఉంది. మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కెమెరామ్యాన్ వంశీతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్.